స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు భారీ స్థాయిలో తరలి రావాలి. నక్కపల్లిలో ఈ నెల 23న జరిగే ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని టీడీపీ వాణిజ్య విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకర బార్జీ పిలుపునిచ్చారు. గురువారం కోటవురట్ల మండలం గొట్టివాడలో ఈ మేరకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు. హోంమంత్రి అనిత చొరవతో స్టీల్ ప్లాంట్ మంజూరైందన్నారు. మన ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీ మన నక్కపల్లి శంకుస్థాపన కార్యక్రమం జరగబోతుంది. రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాలు మన నియోజకవర్గం వచ్చిందంటే అది మన హోమ్ మినిస్టర్ అనిత మేడం గారి కృషి. మొన్న ఎలక్షన్లో నేను ఈ నియోజకవర్గంలో 20,000 ఉద్యోగాలు ఇస్తానని యువతకు మాట ఇచ్చారు ఆమె. ఆ మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కూర్చొని మీరు ఏం చేస్తారో తెలియదు సార్, మాకు పొల్యూషన్ లేసింది, మంచి కంపెనీ ఇవ్వాలని చెప్పేసి మేడం గారిని అడగడం జరిగితే స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దయ వల్ల మన నక్కపల్లి మన నియోజకవర్గానికి వచ్చింది. దీనివల్ల 60,000 ఉద్యోగాలు, కనీసం 60,000 ఉద్యోగాలు మన ఈ ఫ్యాక్టరీలో వస్తాయి. అంటే మన గ్రామాల్లో యువత పక్క రాష్ట్రానికి కానీ పక్క సిటీలు కానీ అనుకుంటే ఓన్లీ మన నియోజకవర్గంలో రోజు వెళ్లి వచ్చేలాగా ఈమె మన హోమ్ మినిస్టర్ గారు ఎంతో కృషి చేసి మన కోసం, మన యువత కోసం ఈ కంపెనీని మన నక్కపల్లి తీసుకొచ్చారంటే అందరూ అభినందించాల్సిన ఉంది. ఇక పార్టీలతో పని లేదు. కంపెనీ పడిన తర్వాత అన్ని పార్టీల వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. పార్టీకి దీనికి సంబంధం లేదు. ఇదంతా మనకి మన పిల్లల కోసమే చేసేది. అందుకని యువత రేపు 23వ తారీఖున జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా ఎవరి మార్గాన్ని వాళ్ళు వీళ్ళు పిలిచారు, పిల్లలేదని కాదు, ఇది మనందరిది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ బయలుదేరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు అమ్మో ఇక్కడ ఇంత అవసరం ఉంది, ఈ కంపెనీ అవసరం ఉంది కాబట్టి మేడం గారు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని ఇంత వ్యవహారం చేసి మమ్మల్ని ఈ కంపెనీకి వచ్చేలా చేశారు అని చెప్పేసి వాళ్ళు అనుకోలేక అత్యధిక సంఖ్యలో మన గ్రామం నుంచి ఎక్కువ మంది వెళ్ళాలని కోరుకుంటున్నారు.